హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పూర్వీకులు అంటే మీ పెద్దలు అసలిప్పుడు మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఈరోజు రీడింగ్ అండి. ఇంతకు ముందు కూడా ఇలాంటి ఒక రీడింగ్ చేశాను. బట్ ఈ టైంలోనేంటంటే యాన్సెస్టర్స్ రిలేటెడ్‌గా ఒక రీడింగ్ చేస్తే యూజ్ అవుతుంది అని నాకనిపించింది. సో, నేనందుకే ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నాను. అసలు చూద్దాము వాళ్ళసలు మీకేం చెప్పాలనుకుంటున్నారు? ఈ టైంలో మీరు చేయాల్సిందేంటి? పర్టిక్యులర్‌గా అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి నేవీ బ్లూ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ కలర్ ఫెదర్ ఉంది. మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో అది పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ పూర్వీకులు అంటే మీ పెద్దలు అసలు ఇప్పుడు మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. నేను రీసెంట్‌గానే 2 వీడియోస్ చేశాను. ఒకటేంటంటే లూనార్ ఎక్లిప్స్ మీద చేశాను. ఇంకొకటేంటంటే 999 పోర్టల్ మీద చేశాను. ఈ 2 వీడియోస్‌లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. 9 అనే నంబర్ ఏంటంటే ఎండింగ్స్‌ని ఇండికేట్ చేస్తుంది. డెఫినెట్‌గా అంటే ఒక సైకిల్ ఎండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక సైకిల్ అలానే బిగిన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అని. అట్ ద సేమ్ టైమ్ కొంత కార్మిక్ డెట్స్ క్లియర్ అవ్వడం కానీ, ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ అనేవి కొంత రిలీజ్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయని. అంటే మీకు ఏదైతే యూజ్ ఉండదో మీ లైఫ్‌లో ఏ రకంగా కూడా మీకు బెనిఫిట్ అవ్వనివి ఏంటంటే, ఈ టైంలోని మీరు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉండడం. అంటే ఇది మీకు తెలిసి జరుగుతుంది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి. మీకు తెలియకుండా మీ ప్రమేయం లేకుండానే ప్రతిదీ జరుగుతూ ఉంటది. బట్ మీకు ప్రతిదీ తెలుస్తూ ఉంటది. అంటే మీరేమి చేయాల్సిన అవసరం లేదు. బట్ ఆటోమేటిక్‌గా అది మీ లైఫ్‌లో జరుగుతూ వస్తుంటది. జరుగుతున్నప్పుడు ఏంటంటే మీరు దాన్ని వాచ్ చేస్తూ తెలుసుకోవడం, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వడం తప్ప మీరేమి చేయలేరు. కాకపోతే ఇది మీకు క్లియర్‌గా తెలుస్తూ ఉంటది. సో, ఇలానే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ యాన్సిస్టర్స్ అంటే మీ పెద్దలు క్లియర్‌గా చెప్తున్నారండి. మీ లైఫ్‌లోనేంటంటే ఈ టైంలోని మీకు ఏవైతే అంటే ఉపయోగం లేవు. లైక్ ఏంటంటే మనం ఈ పని చేసినా సరే ఇది ఇంక వర్కౌట్ అవ్వదు. ప్రతిసారి ఇది మనం చేస్తున్నాం, ఫెయిల్ అవుతున్నాం. లేకపోతే ప్రతిసారి మనం ఇలానే ఆలోచిస్తున్నాం కానీ ఇది జరగట్లేదు. ప్రతిసారి మనం ఇదే విధంగా మాట్లాడుతున్నాం. అయినా సరే ఇది వర్కౌట్ అవ్వట్లేదు.
అని అనిపిస్తుందో మీరేంటంటే అలాంటివన్నీ కూడా ఇంకా విడిచిపెట్టాల్సిన అవసరం ఉందండి. అట్లీస్ట్ మీ పద్ధతినైనా సరే మీరు మార్చుకోవాలి. ఎందుకంటే మీకు అది ఏ రకంగా బెనిఫిట్ అవ్వనప్పుడు మీరు ఎలా అంటే ట్రై చేసినప్పటికీ అది వర్కౌట్ అవ్వనప్పుడు దాన్ని మీరు ఇంకా హోల్డ్ చేయడానికి లేదండి. మీకు మీరుగానే రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ మీ లైఫ్లో మీరు ఆ చేంజెస్ ని చూస్తుంటే యాక్సెప్ట్ అయినా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో కొన్ని అంటే మీరేంటంటే మీ లైఫ్ లో స్ట్రెస్ తీసుకొని అంటే ఇది ఎలా అయినా చేసేయాలి అని అంత స్ట్రాంగ్ గా హోల్డ్ చేయాల్సిన అవసరం లేదంట. వాటిని ఏంటంటే మీరు విడిచిపెట్టడానికే సిద్ధపడాలి. దానికి కారణం ఏంటంటే కొన్ని ఎండ్ అవుతాయి కాబట్టి మరి ఈ టైంలో ఏంటంటే మీరు అది ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది అన్నట్టుగా. సో మీలో ఇంకా ఎవరైనా సరే కొన్ని సిచ్యువేషన్స్ ని అలా హోల్డ్ చేస్తుంటే దానివల్ల మీకు ఎలాంటి పర్పస్ అనేది కూడా సర్వ్ అవ్వట్లేదు అంటే మాత్రం రిలీజ్ చేయడానికే ట్రై చేయండి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కువ రెస్ట్‌లెస్ గా ఫీల్ అవ్వద్దండి. రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏదైనా ఒక సిట్యుయేషన్ లో కూడా మీరేంటంటే అనుకున్న రిజల్ట్ ని చూడలేకపోతున్నారు. అంటే కొన్ని మీరు రిలీజ్ చేస్తారు. మీకు తెలుస్తూ ఉంటది ఏది రిలీజ్ చేయాలో. బట్ కొన్ని విషయాల్లోనేంటంటే మీకు హోప్ ఉంటది. వర్కౌట్ అవుతుంది. లైక్ ఛాన్స్ ఉంది అని అనిపిస్తూ ఉంటది. బట్ ఆ టైంకి ఎందుకో కానీ అది మీకు ఛాన్స్ రాకపోవచ్చు. సో దాని గురించి మీరు వర్రీ అవ్వడం అంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడం ఎలా అయినా సరే ఇది నేను చెయ్యాలి అనుకోని మీ వైపు నుంచి మీరేంటంటే దానికోసం అంటే రకరకాల దారులు వెతకడం కానీ అంటే మిమ్మల్ని మీరేంటంటే అంత పుష్ చేసుకొని అయితే చెయ్యొద్దండి. ఎందుకంటే మీరు ఈ టైంలో అలా చేసినా అది వర్కౌట్ అవ్వదు. ఈ టైంలో మీరు కేవలం రెస్టే తీసుకోవాలండి. ఈ టైంలోని మీరు యాక్షన్ తీసుకోవడం కంటే సిచ్యువేషన్స్ ని అబ్జర్వ్ చేయడం కానీ వాటిని క్లియర్ గా స్టడీ చేయడం కానీ మీకు ఎంతవరకు వాటి మీద క్లారిటీ ఉంది అనేది తెలుసుకోవడం కానీ లైక్ ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ టైంలో ఏంటంటే మీరు యాక్షన్ తీసుకోవడానికి మోస్ట్లీ రెడీగా లేరండి. ఆర్ అట్లీస్ట్ మీ ఎనర్జీస్ ఏంటంటే అంత యాక్టివ్ గా ఉన్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో ఈవెన్ మీ యాన్సిస్టర్స్ కూడా మీకు అదే చెప్తున్నారు. సో మీరు అందుకే ఏం చేస్తారంటే కొంత టైం వెయిట్ చేయండి. సిచ్యువేషన్స్ ని స్టడీ చేయండి. అంటే ఏది అబ్జర్వ్ చేయకుండా ఏది కంప్లీట్ గా తెలుసుకోకుండా మీరు కూడా ఏం చేయలేరండి. ఒకవేళ ఆ టైంకి మీకు తెలిసిపోయింది మీరు చేసేద్దాం అనుకున్నా మీకున్న హాఫ్ నాలెడ్జ్ తోని అది వర్కౌట్ చేయలేరు. ఆ సిచ్యువేషన్ గురించి మీరు పూర్తిగా స్టడీ చేయాల్సిందే. అంటే స్టడీ చేయడం వేరు, ఫ్యాక్ట్స్ కూడా చెక్ చేసుకొని అప్పుడు యాక్షన్ తీసుకోవడం వేరండి. సో ఇక్కడ మీకు ఏంటంటే ఫుల్ క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయండి. అంత రెస్ట్లెస్ గా ఫీల్ అయ్యి ఏదో చేసేయాలి అని రష్ అయిపోద్దు. మీరు ఒకవేళ రష్ అయిపోయి ఇప్పుడు చేసినా అది అవ్వదు. ఎందుకంటే టైం వచ్చినప్పుడే అది అవుతుంది. ఇప్పుడైతే దానికి టైం కాదు అన్నట్టుగా మీ యాన్సిస్టర్స్ అయితే చెప్తున్నారు. సో మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా సరే దానికోసం మీరు ఏంటంటే రష్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయండి. మీ సిచ్యువేషన్స్ ని మీరు ట్రస్ట్ చేయండి. ఆ తర్వాతే ఏదైనా చేయడానికి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే చాలా మందికి అసలు నమ్మకమే ఉండదు. డౌట్ గా చేస్తుంటారండి. డౌట్ గా అంటే వర్కౌట్ చేయాలి అనేలాగా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మీద మీకు నమ్మకం లేకపోయినా ఒక వ్యక్తి మీద మీకు నమ్మకం లేకపోయినా లేకపోతే మీ మీదే మీకు నమ్మకం లేకపోయినా అసలు నమ్మకం లేకుండా మీరు ఎలా ఏదైనా చేస్తారు? ఆ టైంకి మేబీ మీకేంటంటే అలా చేయడమే కరెక్ట్ అని అనిపించినా స్టిల్ మీకు ట్రస్ట్ లేనప్పుడు మీరేంటంటే అది చేయలేరండి. చేసినా సరే అది వర్కౌట్ అవ్వకపోతే వెంటనే మీరు మిమ్మల్నైనా బ్లేమ్ చేసుకుంటారు. ఆ పర్సన్స్ నైనా బ్లేమ్ చేస్తారు. ఆ సిచ్యువేషన్ అయినా బ్లేమ్ చేస్తారు. బట్ బ్లేమ్ చేయడం అనేది సొల్యూషన్ కాదు కదా! సో అన్నిటికంటే ఈజీ ఏంటంటే ఒక వ్యక్తిని బ్లేమ్ చేయడం ఆర్ వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోవడం ఆ సిచ్యువేషన్ ని బ్లేమ్ చేయడమే ఈజీ అండి. కానీ కరెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో ఎవరైతే కరెక్ట్ గా ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరిని కూడా బ్లేమ్ చేసే అవసరం రాదండి. మీ యాన్సిస్టర్స్ అయితే క్లియర్ గా చెప్తున్నారు. ఈ టైంలో ఏంటంటే మీరు 100% కాన్ఫిడెంట్ గా ఉండి మీకు ఒకటి క్లారిటీ ఉన్న తర్వాతే మీరు అది చేయగలరు అనుకొని చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తేనే అది వర్కౌట్ అవుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతుంది. బట్ ఇప్పుడు మీకు ఒక దగ్గర నమ్మకం లేదు. ఒక దగ్గర ఏంటంటే ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. అయినా సరే చేసేయాలి. ఎలానో ఒకలాగా తొందరగా అయిపోవాలి అనుకొని మీరు ముందుకు వెళ్తే డెఫినెట్ గా అది మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వదు. ప్లస్ అక్కడ కొంత నెగటివిటీ కూడా క్రియేట్ అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. సో ఇది కూడా మీరేంటంటే ఆలోచించుకోవడం అయితే మంచిది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి ఆల్మోస్ట్ మీ కార్డ్స్ అన్ని కూడా ఒకలాంటి మెసేజ్ నే ఛానల్ అయ్యేలా చేస్తున్నాయి. అదేంటంటే మీరు 100% ష్యూర్ గా లేనిది ఏ విషయంలోనైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీకు అది కరెక్ట్ అని అనిపించి మీకు ఒక క్లారిటీ ఉండి మీరేంటంటే కంప్లీట్ గా ఫ్యాక్ట్స్ తెలుసుకున్న తర్వాతే
అది ఫాలో అవ్వండి. ఆర్ దానికోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ అవ్వండి. బట్ మీకొకటి క్లారిటీ లేనప్పుడు, మీరొకటి అంటే కరెక్ట్‌గా తెలుసుకోనప్పుడు, ఏదో ఆ టైంకి అనిపించింది అని మాత్రం ఏది చేయొద్దండి. ఏ కార్డ్స్ చూసినా సరే, మీకు ఎక్కడైతే హోప్ క్రియేట్ అవుతుందో, మీరు ఎక్కడైతే లైట్ చూస్తారో అనే నమ్మకం ఉందో, దానికోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ అట్‌లీస్ట్ మీకు ఆ ఆన్సర్స్ దొరకలేదు. దొరికే వరకైనా సరే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే ఈ టైం అనేది మీ లైఫ్‌లో చాలా ప్రీషియస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఈ టైంలో ఏదైతే ఆలోచిస్తారో, మీరు ఏదైతే కరెక్ట్‌గా స్టడీ చేస్తారో, మీరు ఎప్పుడైతే కరెక్ట్‌గా ఒక స్టెప్ వేస్తారో, కొన్ని మీ లైఫ్‌లో ఎండ్ అయిపోయినా సరే, ఈ న్యూ బిగినింగ్స్ అనేవి మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయండి. మీరేంటంటే ఇది వర్తీ అని ఫీల్ అవుతారు. సో, ఆఫ్‌కోర్స్ మీరేంటంటే గుడ్ థింగ్సే డిజర్వ్ చేస్తారు కాబట్టి అట్‌లీస్ట్ ఈ ఫేజ్‌లో మీరది అర్థం చేసుకోలేకపోయినా, మీ యాన్సెస్టర్స్ మాత్రం ఈరోజు ఈ కార్డ్స్ ద్వారా మీకు క్లియర్‌గా చెప్తున్నారు. అదేంటంటే మీరు ఓన్లీ గుడ్ థింగ్సే డిజర్వ్ చేస్తారు. కానీ గుడ్ థింగ్స్ డిజర్వ్ చేయాలి అంటే గుడ్ డెసిషన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. గుడ్ వేలో యాక్షన్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి మీరింకా రెడీగా లేరు కాబట్టి మిమ్మల్ని మీరు అలా పుష్ చేసుకోవద్దు. ఆర్ ఇక్కడేంటంటే మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకుంటూ ఏదో ఆ టైంకి ఎలా అయినా కొన్ని వర్కౌట్ చేసేయాలి అనుకోని ట్రై చేయొద్దు. దానివల్ల మీరేంటంటే వచ్చే రోజుల్లో కొంత సఫర్ అవ్వాల్సిన పరిస్థితే వస్తది కానీ, సిట్యుయేషన్స్‌ని ఏంటంటే ఆ విధంగా బెటర్ చేయలేరు అన్నట్టుగా ఇక్కడ మెసేజెస్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది ట్రస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇది నేను ఇంతకు ముందు చెప్పాను చాలా సార్లు. మళ్ళీ సేమ్ పాయింటే చెప్తున్నాను. అదేంటంటే, మీ థాట్స్‌కి, మీ ఇంట్యూషన్‌కి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారండి. మనకొచ్చే ఆలోచనలన్నీ కూడా మన ఇంట్యూషన్ ద్వారా అంటే వస్తున్నవే అని అనుకోవడానికి లేదు. అంటే మీకు ఆ టైంకి ఒక ఆలోచన రావచ్చు. అంటే మీరు ఏదో లైక్ ఏంటంటే సిట్యుయేషన్ గురించి డీప్‌గా ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ దాని అర్థం ఏంటంటే అక్కడ మీరు అది సెన్స్ చేస్తున్నట్టుగా కాదు. లేకపోతే మీ ఇంట్యూషన్ మీకు అది చెప్తున్నట్టు కాదు. సో, డిఫరెన్స్ ఉంటుందండి. ఈ ఆలోచనకి అండ్ మీ గట్ ఫీలింగ్‌కి మీరేంటంటే డిఫరెన్స్ కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. మీరు స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. మీ గట్ ఫీలింగ్ చెప్తుంది అంటే అది మీరు ఫాలో అవ్వచ్చు. బట్ మీకు ఆలోచనలు ఆ విధంగా వస్తున్నాయి అన్నంత మాత్రాన మీరు అదే అంటే రియల్‌గా అవుతుంది అని అనుకోవడానికైతే లేదు. ఇది మాత్రం చూసుకోండి. సో, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, ఈ టైంలోని మీ యాన్సెస్టర్స్‌కి ప్రేయర్స్ అయితే చేయండి. ఇదేంటంటేనండి చాలా స్పెషల్ మంత్ అండి. సో, ఈ టైంలోని అంటే మీరు ఎవ్రీడే కూడా ఒక్కసారైనా మీ యాన్సెస్టర్స్‌కి ప్రేయర్ చేయడం కానీ, మీరేంటంటే బయటకెక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ఒక పని చేసే ముందు మీ యాన్సెస్టర్స్‌ని గుర్తు చేసుకోవడం కానీ అలాంటివి చేయండి. అలానే స్మాల్ డొనేషన్స్ కూడా ఏవైనా వాళ్ళ పేరు మీద చేయడానికి ట్రై చేయండి. అది ఫుడ్ అవ్వచ్చు, క్లోత్స్ అవ్వచ్చు, ఇంకేదైనా సపోర్ట్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ మీరేంటంటే యానిమల్స్‌కి కూడా ఫీడ్ చెయ్యొచ్చు వాళ్ళ పేరు చెప్పేసి. మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఇలా మీరేంటంటే ఈ మంత్‌లోనైతే ఇవి చేయడానికి ట్రై చేయండి. యాక్చువల్‌గా నేను ఇది వీడియో స్టార్టింగ్‌లోనే చెప్దాం అనుకున్నాను. కాకపోతే అక్కడ మర్చిపోయాను. అందుకే ఇక్కడ చెప్తున్నాను. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంటారండి. అది మీ ఇంట్యూషన్ ద్వారానే. సో, అది కూడా మీరేంటంటే అందుకే చాలా స్ట్రాంగ్‌గా ఏదైతే ఫీల్ అవుతుంటారో దాని ప్రకారం ఫాలో అవ్వాల్సుంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ టైంలో మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. పర్టిక్యులర్‌గా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి మంచి ఐడియాస్ రావడం, లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి ఉండడం మీకు. సో, మీరేంటంటే ఎవరితోనైనా పార్ట్నర్‌షిప్‌కి వెళ్ళినా సరే, మీరే అది లీడ్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయండి. సో, బిజినెస్ ఆపర్చునిటీస్ అనే కాదు కానీ, జాబ్‌లో కూడా మీరేంటంటే మంచి పేరు తెచ్చుకోవడం, మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడం. కాకపోతే కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరొక మంచి పొజిషన్‌లో ఉన్నప్పుడు వ్యక్తుల్ని మీకు తెలియకుండా కూడా కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఈ టైంలోనేంటంటే అలాంటివి చేయకుండా కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా మీ యాన్సెస్టర్స్ అయితే చెప్తున్నారు. సో, ఏ వ్యక్తితో కూడా ఎలాంటి కాన్‌ఫ్లిక్ట్స్ వద్దు. ఎవరిని కంట్రోల్ చేస్తున్నట్టుగా మాత్రం ఎక్కడ ప్రొజెక్ట్ అవ్వద్దండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఇఫ్ మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా ట్రబుల్ చేస్తున్నారు అంటే మోస్ట్‌లీ అలాంటివి ఇగ్నోర్ చేయండి. అదొక్కటే ఈ టైంకైతే బెటరు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే ఆల్రెడీ మీ లైఫ్‌లోని మీరేంటంటే చాలా ఫేస్ చేస్తున్నారండి. ఇప్పుడు మీరేదో ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మీ లైఫ్ ఏదో బాగోలేదు అని చెప్పడానికైతే లేదు. మీ లైఫ్‌లోనేంటంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే మీకున్నాయి. వ్యక్తులతో కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరే ఎందుకో ఒక డెసిషన్ తీసుకోలేక సఫర్ అవుతుండడం. అంటే మీ పరిస్థితి ఎలా అయిపోయింది అంటే
మీరు ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఒక డెసిషన్ తీసుకున్నా దానికి స్టిక్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఏం చేద్దాం అన్నా సరే అది మీకు పాజిటివ్ వైబ్స్ ఇవ్వట్లేదు. మరి కొంచెం అంటే లోగా ఫీల్ అయ్యేలా చేస్తుందనమాట. సో, ఇవన్నీ కూడా ఎండ్ అవుతాయండి. నేను చెప్తున్నాను కదా! మీ లైఫ్‌లో ఎండింగ్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి. సో, మీరు అవునన్నా, కాదన్నా కొన్ని ఎండ్ అవుతాయి. అవన్నీ మీ మంచికే జరుగుతాయి. సో, ఆ టైంలోని మీకెలా అనిపిస్తదంటే లైఫ్ ఇంతే అని లైఫ్‌లో ఏది కూడా అనుకున్నట్టుగా జరగదు. మనం ఏంటంటే ఇలాంటి ఒక లైఫ్‌లో ట్రాప్ అయిపోయాం. సో, సిట్యుయేషన్స్ ఎప్పటికీ ఇలానే ఉంటాయి అనే ఫీలింగ్ మీకొస్తది. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ట్రాప్ అయిపోలేదు. లైఫ్ అనేది మీ మంచికే చేంజ్ అవుతుంది. మీరు అనుకున్న విధంగా ఈ పాయింట్‌లో మీ లైఫ్ లేకపోయినా ఆర్ అట్‌లీస్ట్ మీకు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లేకపోయినా, మీ లైఫ్‌లో నెక్స్ట్ ఫేజ్‌లో మాత్రం మీరు ఊహించని విధంగా చాలా చేంజెస్ అయితే వస్తాయని మాత్రం మీరు బిలీవ్ చేయాలండి. ఎందుకంటే మీ యాన్సెస్టర్స్ సపోర్ట్ మీకుంది. ఖచ్చితంగా మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్ అయితే జరుగుతాయి. ఈ ఫేజ్ అయితే ఎండ్ అవుతుంది. లైక్ ఒక సైకిల్ అయితే ఎండ్ అవుతుందండి క్లియర్‌గా. సో, సైకిల్ అయితే బిగినింగ్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, వన్స్ ఈ సైకిల్ బిగిన్ అయిన తర్వాత ఇనీషియల్‌గా మీకు కంఫర్టబుల్‌గా ఉండకపోవచ్చు. మీరు అనుకున్నంత గ్రేట్‌గా కూడా మీ లైఫ్ అనిపించకపోవచ్చు. బట్ స్లోగా మీరు చాలా అచీవ్ చేస్తారండి. మీ లైఫ్ ఏంటంటే చాలా యూనిక్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. దానికి రీజన్ కూడా మీ యాన్సెస్టర్సే. వాళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ వాళ్ళు ఈ రీడింగ్‌లో మీకు ఇచ్చిన గైడెన్స్‌ని మాత్రం మీరు ఫాలో అవ్వాలండి. మీరు ఏ సిట్యుయేషన్ అయినా సరే కంప్లీట్‌గా స్టడీ చేయండి. ఆ సిట్యుయేషన్‌లో మీకు లైటు, హోపు కంప్లీట్‌గా కనిపించంది. మీరు ఒక డెసిషన్ తీసుకొని మాత్రం ఏదో చేసేయాలి అని ట్రై చేయొద్దు. దానికి రిగ్రెట్ అవ్వద్దు. మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడానికి, ఆ మెస్ అంతా క్లియర్ చేయడానికి కష్టపడొద్దు. ఇవన్నీ అయితే వద్దు. ముందే స్లో డౌన్ అయిపోతే ఏ బాధ లేదు. బట్ ఏదో రష్ అయిపోయి చేసేయాలి అనుకుంటే మళ్ళీ కూడా అవన్నీ కూడా సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఏదైనా సరే మీ లైఫ్ అయితే మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా గ్రేట్‌గా ఉంటుందండి. ఈరోజు మీరు ఏదైతే అంటే ఎక్స్‌పెక్ట్ చేసినవన్నీ కూడా జరగట్లేదు. లైఫ్ ఏంటంటే ఒకప్పుడు ఒకలా ఉంది కానీ ఇప్పుడు ఇంకొకలా ఉంది అని ఫీల్ అవుతున్నారో, మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. దీనికోసమైనా సరే మీరు వెయిట్ చేయండి. మీకే తెలుస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పూర్వీకులు అంటే మీ పెద్దలు అసలు ఇప్పుడు మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి నేనైతే. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ లైఫ్‌లోని ఈ టైంలోని గుడ్ చేంజెస్ వస్తున్నాయండి యాక్చువల్‌గా. మీరేంటంటే ఇప్పటి వరకు ఒక ఆర్డినరీ లైఫ్‌ని కానీ లీడ్ చేస్తున్నట్టయితే, మీ లైఫ్ చాలా ప్లెయిన్‌గా ఉంది, ఏం లేదు అని మీకు అనిపిస్తున్నట్టయితే, మీ లైఫ్‌ని బెటర్ చేసుకునే ఆపర్చునిటీ మీకొస్తుందంట. అది ఏ యాస్పెక్ట్‌లో అయినా కూడా అవ్వచ్చు కానీ, మీరు ఒక ఆర్డినరీ పర్సన్‌లాగా కాకుండా, ఒక స్పెషల్ పర్సన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యే టైం వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి పర్సన్‌కి కూడా వాళ్ళు షైన్ అయ్యే రోజు ఒక రోజు వస్తుందండి. అంటే వాళ్ళ చుట్టూ ఎంతమందున్నా సరే స్టిల్ అంటే వాళ్ళకి వాళ్ళు ఒక బెటర్ పర్సన్‌గా కనిపించడమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా బెటర్ పర్సన్‌గా కనిపించే రోజైతే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఒక్కసారైనా వస్తుంది. సో, డెఫినెట్‌గా మీ లైఫ్‌లో కూడా ఇలాంటి టైం అయితే వస్తుందనే చెప్పాలి. మీ యాన్సెస్టర్స్ అయితే క్లియర్‌గా చెప్తున్నారు. మీ లైఫ్ ఇప్పుడేంటంటే మీ మంచికే మారుతుంది. సో, ఇది మీరేంటంటే ఫస్ట్ బిలీవ్ చేయాలండి. అండ్ మీకు కూడా ఏంటంటే
ఆ డిటర్మినేషన్ ఉండాలండి. అంటే మీరు కూడా స్ట్రాంగ్‌గా నా లైఫ్‌ని నేను బెటర్ చేసుకోవాలి అనే ఒక కాన్ఫిడెన్స్‌తో అయితే ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీలో చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, నా లైఫ్ ఆల్రెడీ వర్స్ అయిపోయింది. అనుకోనివన్నీ జరుగుతున్నాయి. ఇంక ఇప్పుడు నా లైఫ్ బెటర్ అవ్వడానికి ఏముంది? ఇంక లైఫ్ ఇంతే అని చాలా లోగా ఫీల్ అవుతుంటారు. బట్ ఈ టైంలో మీరు అస్సలు అలా ఫీల్ అవ్వకూడదు. మీ లైఫ్ బెటర్ అవుతుంది. మీరేంటంటే ఫైనల్‌గా మీ యాన్సెస్టర్స్ ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేసే టైం అయితే వచ్చింది అని మాత్రం అనుకోవడం మంచిది. నిజంగానే అలానే జరుగుతది. కాకపోతే మీరేంటంటే ఇప్పుడు మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అన్నీ చూస్తున్నారు కదా! సో, ఈ సిట్యుయేషన్స్‌కి బియాండ్ చూడడం నేర్చుకోండి. అంటే మీరు ఎక్కడి వరకు అయితే చూస్తున్నారో అది మేబీ ఈ పాయింట్‌కి రియాలిటీ అవ్వచ్చు. కానీ మీకు తెలియని రియాలిటీ ఇంకొకటి ఉండొచ్చు. అది మీకు తెలియాలి అంటే మీరేంటంటే మీ థాట్స్‌ని క్లియర్‌గా ఉంచుకోవాలి. మీరు కొన్ని విషయాల్లోనేంటంటే కన్‌ఫ్యూజ్ అవ్వకూడదండి. సో, ఎప్పుడైతే మీరు అంటే సింపుల్‌గా, స్టెబుల్‌గా ఉంటారో, మీ థాట్స్‌ని క్లియర్‌గా ఉంచుకుంటారో మీకు ప్రతిదీ అర్థమవుతుంది. సో, మీ లైఫ్ ఎటు వెళ్తుందో కూడా మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన అంటే ఈ ఫస్ట్ పాయింట్ లైక్ ఆర్డినరీగా ఉన్న మీరు స్పెషల్‌గా ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు అనేది కూడా మీకు తెలుస్తుంది. సో, దీనికోసం అయితే వెయిట్ చేయండి. మీకే అర్థమవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు ఏదైనా ఒకటి చేయాల్సిన పరిస్థితొచ్చినా ఆర్ ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితొచ్చినా, ఏదైనా మాట్లాడే దగ్గర ఏంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండమన్నాను కదా! అని చెప్పి రూడ్‌గా మాట్లాడడం ఆర్ పర్సన్స్ విషయంలోని యాటిట్యూడ్ చూపించడం లాంటివైతే చెయ్యొద్దు. ఈవెన్ సిట్యుయేషన్స్‌లో కూడా మీ వైపు నుంచి మీరు క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారా లేదా? మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా ఉన్నాయా లేదా? ఎదుటి వ్యక్తులకు మరి మీ ఇంటెన్షన్స్ అర్థమయ్యేలా మీరు మాట్లాడుతున్నారా లేదా? ఏదైనా ఒక పని మీ ఇంటెన్షన్స్ అర్థమయ్యేలా చేస్తున్నారా లేదా అనేది మాత్రం కొంచెం చూసుకోండి. ఎందుకంటే ఈ టైంలో మీరు స్ట్రాంగ్‌గా ఒకటి చెయ్యాలి. ఒకటి ఇదే కరెక్ట్. సో, మనం ఏంటంటే ఈ విధంగా ఉంటే బావుంటుంది అనుకోని మీరు ఏదైతే చేస్తారో అది మీ లైఫ్‌నైతే చేంజ్ చేస్తుంది. కొంతమందికి అంటే ఇలాంటి మెసేజ్ ఎందుకు ఛానెల్ అయింది అంటే మీ యాన్సెస్టర్స్ క్లియర్‌గా ఫీల్ అవుతున్నారండి. కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు భయపడడం కానీ, ప్రిటెండ్ చేయడం కానీ, కొన్ని ఈజీగా అవ్వాలి అని చెప్పి అంటే ప్లీజ్ చేయడం కానీ, మీరు కాని వ్యక్తిలాగా మీరేంటంటే కొంత డిఫరెంట్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, ఇలాంటివేవో చేస్తున్నట్టున్నారు. దానివల్ల ఇలాంటి మెసేజ్ అయితే ఛానెల్ అయింది. మీరేంటంటే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదండి. ఎక్కడ కూడా ప్రిటెండ్ చేయొద్దు. అలా అని చెప్పి రూడ్‌గా ఉండడం, యాటిట్యూడ్ చూపించడం అనేది కరెక్ట్ కాదు. మీ ఇగోని పక్కన పెట్టేసి మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అది క్లియర్‌గా చేయండి. అంటే ఇక్కడ 2 టైప్స్ ఉంటారండి వ్యక్తులు కూడా. కొంతమందేంటంటే చాలా స్టబ్బర్న్‌గా ఉంటారు. ఆ స్టబ్బర్న్‌నెస్‌లో కూడా ఇగో చూపిస్తుంటారనమాట. సో, అది ఒక టైపు. ఇంకొక టైప్ ఏంటంటే ప్రిటెండ్ చేస్తుంటారు. థింగ్స్ అనేవి వర్కౌట్ అయిపోవాలి, ఈజీగా ఉండాలి అని. సో, మీరు ఎలాంటి వ్యక్తి అయినా సరే మీరు మాత్రం ఈ టైంలో అలా ఉండకూడదు, ఇలా కూడా ఉండకూడదు. జస్ట్ న్యూట్రల్‌గా మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకెక్కడ హ్యాపీనెస్ దొరుకుతుందో అక్కడే ఉండడానికి ట్రై చేయండి. మీకొక ప్లేస్ కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు, మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారు, ఎందుకో కానీ మీకు లైఫ్ అనేది కష్టంగా అనిపిస్తుంది అంటే, అలాంటి ప్లేస్‌ని విడిచిపెట్టియండి. మీకంటూ ఒక ప్లేస్‌ని క్రియేట్ చేసుకోండి. అది కూడా ఒక హ్యాపీ ప్లేస్ అండి. సో, ఈ హ్యాపీ ప్లేస్‌లో ఎవరుండాలి, ఎవరు ఉండకూడదు అనేది కూడా మీరే డిసైడ్ చేసుకోండి. వన్స్ మీకెవరైనా అలాంటి పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నా, వాళ్ళ సపోర్ట్ మీకు ఉంది అన్నా సరే, అలాంటి వాళ్ళతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళతోని అంటే మీ విషయాలన్నీ కూడా షేర్ చేసేసుకోండి ఓపెన్‌గా. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, ఇలా ఏంటంటే మీకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత అంటే చాలామంది వాళ్ళ లైఫ్‌లో ఆక్యుపైడ్‌గా ఉంటారండి. అంటే వాళ్ళు చాలా ఫేస్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయలేకపోవడం, ఆర్ ఏది సరిగ్గా డిసైడ్ అవ్వలేకపోవడం ఇలా ఉంటారు. కానీ మీరు మాత్రం ఈ టైంలో అలా కాకుండా ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. మీకు ఎవరైతే కంఫర్టబుల్ వైబ్స్ ఇస్తుంటారో వాళ్ళతోనే ఉండండి. మీతో కూడా వాళ్ళేంటంటే ఓపెన్‌గా మాట్లాడుకోవడానికి వాళ్ళకొక ఛాన్స్‌నైతే ఇవ్వండి. సో, ఈ టైంలోని కమ్యూనికేషన్ అనేది బాగా వర్కౌట్ అవుతుందండి. మీరు అంటే ఎవరైనా వ్యక్తులతో మాట్లాడినా ఆర్ ఎవరైనా వ్యక్తులు మీతో మాట్లాడినా సరే పాజిటివ్ వైబ్స్ రావడం కానీ, ఇంకా బెటర్‌గా ఫీల్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, కమ్యూనికేషన్‌కి ఏమైనా ఛాన్స్ ఉంటే లైక్ గుడ్ వైబ్స్ వస్తాయి. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరి గురించి ఎవరితో కూడా ఏది చెప్పొద్దండి. ఏ విషయాలు కూడా అలాంటివి మాత్రం చెప్పుకోవడం చెయ్యొద్దు. ఎవరైనా మీకు ఎవరి గురించైనా చెప్తున్నా సరే, అలాంటివి ఎక్కువ అంటే మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేయొద్దు. అంటే
డెఫినెట్ గా కమ్యూనికేషన్ మంచిదే, కానీ వేరే వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం, కొన్ని అంటే అవసరం లేని విషయాల గురించి మాట్లాడుకోవడం అయితే వేస్ట్. సో అలాంటి వాటికి కొంచెం దూరంగా ఉండండి. అది కొంత నెగటివిటీని కూడా తీసుకురావడం ఛాన్స్ ఉంది అన్నట్టుగా మీ యాన్సెస్టర్స్ అయితే చెప్తున్నారు. సో అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ టైంలో మీ యాన్సెస్టర్స్ మీకు బాగా సపోర్ట్ చేస్తుంటారండి. నిజానికి వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకు అంటే, మీరు కొన్ని విషయాల్లో భయపడుతున్నారు. కొన్ని విషయాల్లోని మీరెందుకో కానీ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. అట్ ద సేమ్ టైమ్ కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వట్లేదు. సో, దానివల్ల మీరేంటంటే, ఒక స్టెప్ వెయ్యాలి అంటే చాలా సార్లు ఆలోచిస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. ఈవెన్ మీరేంటంటే, ఒక స్టెప్ వెయ్యాలి అనే దానికంటే కూడా ఆల్రెడీ మీరు చేసిన దానికి మీరు రిగ్రెట్ అవుతూ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఒక స్టెప్ అనేది వేసి కూడా మీరనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోవడం, మళ్ళీ మీరేంటంటే అలాంటి స్టెప్ వేయాలంటే భయపడడం, ఇలాంటివేవో జరుగుతున్నట్టుగా నాకనిపిస్తుంది. మీరేంటంటే సోలోగా ఫైట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. దానికి రీజన్ ఏంటంటే, మీ యాన్సెస్టర్స్ మీతో ఉన్నారు. వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడూ మీ పక్కనే ఉంటున్నారంట. సో, మీరింక భయపడడానికైతే ఏం లేదండి. నేను ఇది ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి కూడా చెప్పాను. మీకు చెప్తున్నాను. అదేంటంటే, మీరు పర్టిక్యులర్‌గా ఈ మంత్ అనేది చాలా స్పెషల్ కాబట్టి ఆల్రెడీ నేను 2 రీడింగ్స్ కూడా చేశాను. ఈ మంత్ బేస్డ్‌గానే. సో, మీరేంటంటే ఈ టైంలో మీ యాన్సెస్టర్స్‌తో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎలా చేస్తారు అంటే సింపుల్ అండి. ఏవైనా సోషల్ సర్వీస్ చేయడం కానీ, అంటే ఫుడ్ ఫీడ్ చేయడం కానీ, క్లోత్స్ అనేవి డొనేట్ చేయడం కానీ, ఫుడ్ డొనేట్ చేయడం కానీ, అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అలవాటుంటుంది ఆల్రెడీ. సో, మరి కొంచెం ఈ మంత్‌లో కూడా ఫోకస్డ్‌గా చేయడానికైతే ట్రై చేయండి. బర్డ్స్‌కి వాటర్ ఫీడ్ చేయడం కానీ, నేను చెప్పినట్టుగా ఫుడ్ ఫీడ్ చేయడం కానీ యానిమల్స్‌కి, ఇలాంటివి చెయ్యండి. ఇదే కాకుండా ఫ్రీక్వెంట్‌గా టెంపుల్ విజిట్ చేసి మీ యాన్సెస్టర్స్ కోసం ప్రేయర్స్ చేయండి. మీ ఇంట్లో ప్రేయర్స్ చేయండి. బయటికి వెళ్ళినప్పుడు ఒక్కసారి మీ యాన్సెస్టర్స్‌ని తలుచుకోండి. ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా ఒక్కసారి తలుచుకొని వాళ్ళకి సపోర్ట్ అడగండి. ఈ రకంగా మీరు చేయగలిగినవన్నీ కూడా చేయండి. ఎక్కువ ఎర్త్‌తో కనెక్ట్ అవ్వండి. అంటే నేల మీద చెప్పులు లేకుండా నడవడం, కింద కూర్చోవడం, సో, ఏవైనా పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చోవడం, నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం లాంటివైతే చెయ్యండి. వాళ్ళతోనైతే మీరు కనెక్ట్ అవ్వగలుగుతుంటారు. సో, ఆ ఎనర్జీని కూడా ఫీల్ అవుతుంటారు. ఈ టైంలోనేంటంటే డెఫినెట్‌గా మీకు మీ యాన్సెస్టర్స్‌కి మధ్యలోని కనెక్షన్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. దానివల్ల మీకేంటంటే చాలా సిట్యుయేషన్స్ అర్థమవుతాయి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారండి. చాలా ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఈ టైంలో సేవ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే చాలా మందికి తెలీదు కానీ వాళ్ళ లైఫ్ ఏంటంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అప్పటికప్పుడే మంచి జరుగుతుంటది. అప్పటికప్పుడే వాళ్ళు ఊహించిన విధంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. బట్ ఈ టైంలో వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంటారు కాబట్టి మోస్ట్‌లీ బ్యాడ్ థింగ్స్ అనేవి మీకైతే జరగవు. చాలా వరకు గుడ్ థింగ్సే జరుగుతాయి. సో, వాళ్ళని మాత్రం ఒక్కసారి డేలో గుర్తు చేసుకోండి. ప్రేయర్స్ చేయండి సరిపోతుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరిప్పుడు మీ లైఫ్‌లో చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారండి. మీరేంటంటే కంఫర్టబుల్‌గా లేరు. మీకు హ్యాపీనెస్ అనేది లేదండి. మిగతా వాళ్ళతో కూడా మీ లైఫ్‌ని కంపేర్ చేసుకుంటున్నట్టుగా నాకనిపిస్తుంది. అలా కూడా కంపేర్ చేసుకుంటే అందరి లైఫు మంచిగానే ఉంది. మీ ఒక్కళ్ళ లైఫే ఇలా ఉంది అనే ఫీలింగ్ కూడా మీకొస్తున్నట్టుంది. దానివల్ల కూడా మీరేంటంటే పాజిటివ్‌గా ఉండలేకపోతున్నారు. అసలు ఈ పాయింట్‌లో మీ లైఫ్‌లో మీకు ఏది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు అంటే అది కూడా మీకు తెలియట్లేదు. అంటే మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవడానికి మీకు ఓకేనండి. కాకపోతే మిమ్మల్ని మీరు ఎలా ప్రయారిటైజ్ చేసుకోవాలి? అంటే దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది మాత్రం మీరు తెలుసుకోలేకపోతున్నారు. సో, దానివల్ల మీరేంటంటే కొంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉండడం కానీ, కొంత అంటే మీ థాట్స్‌ని బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. అంటే మీలో ఆ అవేకెనింగ్ అనేది జరగట్లేదండి. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ లైఫ్ అంటే ఎలా లీడ్ చేస్తున్నారనేది కూడా మీకు అర్థం అవ్వట్లేదు. సో, మీరేంటంటే కొన్ని సార్లు ప్రిటెండ్ చేయడం కానీ, కొన్ని సార్లు మీరేంటంటే వ్యక్తులతో ఓపెన్‌గా ఉండలేకపోవడం అండ్ వ్యక్తుల్ని జడ్జ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారండి. సో, వచ్చే రోజుల్లోనేంటంటే ఇవన్నీ చేంజ్ అవుతాయి. సో, మీరేంటంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీ లైఫ్‌లో మీరు ఈ పాయింట్‌లో ఎంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నా, మీరు ఎంత సఫర్ అవుతున్నా, మీకు మీ యాన్సెస్టర్స్ ఏంటంటే వచ్చే రోజుల్లో అర్థమయ్యేలా చేస్తారండి. మీరు ఎవ్వరిని చూసి ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ లైఫ్‌ని వేరే వాళ్ళ లైఫ్‌తో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరేంటంటే ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్. అలానే మీ యాన్సెస్టర్స్ కూడా మీరనుకున్నంత వీక్ పర్సన్స్ ఏం కాదు. వాళ్ళు చాలా పవర్‌ఫుల్. సో, అలాంటి స్ట్రాంగ్ రూట్స్ ఉన్న మీరేంటంటే, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం అండ్ మీ బ్లడ్ లైన్‌ని తక్కువ చేయడం అనేది
అంటే కరెక్ట్ కాదు. లైక్ ఏంటంటే మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు అని మాత్రం మీకు అర్థం అవుతుందండి. అక్కడి వరకైతే గ్యారంటీ. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. అండ్ మీ యాన్సెస్టర్స్ కూడా ఆల్రెడీ మీకు చెప్తున్నారండి. మీరు అలా ఉండొద్దు అని. ఎందుకంటే మీరు అది కాదు. అలానే మీ ఫ్యామిలీ రూట్స్ కూడా మీరు అనుకున్నంత సింపుల్ అయితే కాదు. సో ఇది మాత్రం మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ యాన్సిస్టర్స్ మీ పూర్వీకులు ఆర్ మీ పెద్దలు ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ యాన్సిస్టర్స్ మీకు ఏం చెప్తున్నారంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా లైఫ్‌లో ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా ధైర్యంగా ఉండండి. అండ్ ఫైట్ చేయండి. మీ వరకు మీరేంటంటే కరెక్ట్‌గా ఉండండి. కరెక్ట్‌గా మాట్లాడండి. ఈవెన్ ఇఫ్ వ్యక్తులు అంటే మీ అంత ఫెయిర్‌గా లేకపోయినా వాళ్ళలాగైతే మాత్రం మీరుండొద్దు. ఎందుకంటే మీరది కాదు. మీ వరకు మీ ఐడెంటిటీనైతే ఒక యూనిక్ వేలోనే ప్రెజెంట్ చేయండి. అంటే ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటారంటేనండి హానెస్ట్‌గానే ఉంటారు. మంచి వ్యక్తులే. కాకపోతే వాళ్ళకున్న పరిస్థితుల వల్ల మారిపోతుంటారు. వాళ్ళు కాని వ్యక్తుల్లా వాళ్ళు బిహేవ్ చేయడం కానీ, ఆర్ కొన్ని విషయాల్లోనేంటంటే, ఎందుకో కానీ వేరే వ్యక్తులు చెప్పిన మాటలు వినడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉంటారు. బట్ మీరు మాత్రం ఇప్పుడైతే అది చెయ్యొద్దండి. ఎందుకంటే మీ పూర్వీకులు ఆర్ మీ పెద్దలు ఏంటంటే క్లియర్‌గా చెప్తున్నారు. మీరేంటంటే అది కాదు. సో మీరది కానప్పుడు మీరు ఆ విధంగా ఎక్కడ కూడా ప్రవర్తించవద్దు. అండ్ మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవాలి అంటే మీరు ఫస్ట్ ధైర్యంగా ఉండాలి. అండ్ హానెస్ట్‌గా ఉండండి. ఎందుకంటే ఈరోజు మీకు తెలియకపోయినా అలా ఉండడం వల్ల మీ లైఫ్ ఎలా ఉంటుంది అని. బట్ రేపనే రోజు మీకే అర్థమవుతుంది అన్నట్టుగా అయితే చెప్తున్నారండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా మీ యాన్సిస్టర్స్ మీతోనే ఉంటారండి. వాళ్ళెప్పుడూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీ మనసు ఏదైతే మీకు చెప్తుంటదో, మీరు ఏదైతే ఫీల్ అవుతుంటారో అది చేయడానికి ట్రై చేయండి. అంటే మీ హార్ట్‌ని ఫాలో అవ్వండి. ఎందుకంటే అక్కడి నుంచి మీకు వచ్చే గైడెన్స్ ఏదైనా సరే మీ యాన్సిస్టర్స్ గైడ్ చేస్తున్నట్టే. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మీరేంటంటే ఏదైతే చేయాలో అది చెయ్యండి. ఏదైతే చెప్పాలో అదే చెప్పడానికి ట్రై చేయండి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం, మనసులో ఒకటి చేయాలనిపించి ఇంకొకటి చేయడం లాంటివైతే చెయ్యొద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ పవర్ ఏంటో మీరు తెలుసుకోండి. మీ కెపాసిటీ ఏంటో మీరు తెలుసుకుంటే మీరు ఏదైనా కాన్ఫిడెంట్‌గా చేయగలరండి. బట్ వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవుతున్నప్పుడు, వేరే వ్యక్తుల ఒపీనియన్స్ తీసుకుంటున్నప్పుడు మీరేంటంటే వీక్ అయిపోతుంటారు. మీ పవర్‌ని మీరేంటంటే ఫుల్‌గా యూజ్ చేయలేరు. సో, అలాంటప్పుడు కూడా ఏమవుతుందంటే కొన్ని మీరనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఆర్ మీ ఫేవర్‌లో కొన్ని థింగ్స్ అనేవి ఉండకపోవచ్చు. మీరు అనుకోని విధంగా అవి ఏంటంటే కాంప్లికేట్ అయిపోతూ ఉండొచ్చు. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే వన్స్ మీకేదైతే చేయాలి అనిపిస్తుందో, మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీరు ఎలా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలరు? సో, ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత మీరే చేయడానికి ట్రై చేయండి. అంతేకాని వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవ్వడం కానీ, ఆ సిట్యుయేషన్స్ ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోవాలి అనుకోని సేఫ్ గేమ్స్ ప్లే చేయడం కానీ అలాంటివైతే చేయొద్దండి. ఎందుకంటే ఈ టైంలో మాత్రం మీ పవర్ ఏంటి? మీ స్ట్రెంగ్త్ ఏంటి? అసలు మీరేం చేయగలరు?
అండ్ మీకు అసలు ఏం చేయాలి అనిపిస్తుంది, ఇలాంటి విషయాల్లోనే ఏంటంటే క్లియర్ గా ఉండాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా మీ యాన్సిస్టర్స్ చెప్తున్నారు. మేబీ మీలో చాలా మంది వీక్ గా ఫీల్ అవడం కానీ, వేరే వ్యక్తుల మీద డిపెండ్ అవడం కానీ, కొన్ని డెసిషన్స్ అనేవి కరెక్ట్ గా తీసుకోలేక స్టక్ అయిపోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నట్టున్నాయి. సో దానివల్లే మీ పవర్ అయితే మీరు ఈ టైంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా మీ యాన్సిస్టర్స్ అయితే చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పవర్ ఏంటో మీకు అట్లీస్ట్ తెలియకపోయినా మీ సిచ్యువేషన్స్ కి మీరే ఏవైనా సరే ప్లాన్ చేసుకోండి. వేరే వ్యక్తులు ప్లాన్ చేసింది, వేరే వ్యక్తులు చెప్తుంది వినడం కంటే కూడా మీ వరకు మీకు ఏదైతే క్లారిటీ ఉంటుందో, మీరు ఏదైతే చేయగలరో అదే చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ యాన్సిస్టర్స్ ఏమి అంత వీక్ ఏం కాదండి. సో మీ బ్లడ్ లైన్ అనేది కూడా స్ట్రాంగే. అది మీరు అర్థం చేసుకొని మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీ మీద మీకు ఆ నమ్మకం ఉండాలి. అలానే మీ పూర్వీకులు ఆర్ పెద్దల మీద కూడా మీకు ఆ నమ్మకం ఉండాలండి. వాళ్ళు అంత వీక్ కాదు. సో మనం వాళ్ళ నుంచే వచ్చాం కాబట్టి మనం కూడా అంత వీక్ ఏం కాదు. మన మీద మనకు ఆ నమ్మకం ఉండాలి. ఆఫ్ కోర్స్ వేరే వ్యక్తులు స్ట్రాంగ్ అవ్వచ్చు. బట్ మీరు స్ట్రాంగే. సో వాళ్ళ నుంచి మీరు ఏ ఎనర్జీ కూడా గ్రాబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీ పవర్ ని తీసుకొని వాళ్ళ ఎనర్జీతో మీరు థింగ్స్ ని ఆపరేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. సో మీరు అందుకే మీ పవర్ తోనే ఏదైనా చేయాలి కాబట్టి మీకు మీరుగానే సిచ్యువేషన్స్ మీద కరెక్ట్ గా ఫోకస్ చేయండి. అండ్ కరెక్ట్ గా ప్లాన్స్ చేసుకోండి. ప్లాన్ చేసుకున్న తర్వాతే ఏదైనా చేయండి. సో మీరు ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోవాలండి. అదేంటంటే లైఫ్ అనేది అన్ని రోజులు సేమ్ ఉండదండి. ఈ రోజు లైఫ్ ఒకలా ఉండొచ్చు, రేపు ఇంకొకలా ఉండొచ్చు. బట్ లైఫ్ ఏంటంటే ఈ రోజు ఎలా ఉంది కాబట్టి రేపు ఎలానే ఉండాలి. ఆర్ లైఫ్ ఈ రోజు ఎలా ఉంది బట్ లైఫ్ రేపు అనే రోజు ఎలా ఉండకూడదు అని చెప్పి మీరు ఏంటంటే కొన్ని రష్ అయిపోయి చేయాల్సిన అవసరం లేదండి. ఆర్ మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని చేయకూడదు. మీకు ఇష్టం లేకుండా మీరు ఏది కూడా చేయకూడదండి. అండ్ మీకు ఇష్టం లేనిది ఎలాగా మీరు చేయకూడదు. అది పక్కన పెడితే ఎక్కువ అంటే దానికోసం స్ట్రెస్ తీసుకొని మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకొని మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఫోర్స్ చేసి సో ఇదేంటంటే ఇంత కాంప్లికేట్ చేసి ఏది కూడా వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదండి. లైఫ్ లో ఏంటంటే మీకు ఛాన్సెస్ అనేవి మళ్ళీ మళ్ళీ కూడా వస్తుంటాయి. ఇప్పుడు మీరు ఒక ఛాన్స్ మిస్ అయ్యారు అనుకోండి, అక్కడతో అది ఎండ్ కాదు. మళ్ళీ మీకు ఇంకొక ఛాన్స్ వస్తుంది. కాకపోతే మీరు కొంత టైం టు టైం బ్రేక్ తీసుకొని ఆ రెస్ట్ ఎంతైతే అవసరం అంత రెస్ట్ తీసుకొని మళ్ళీ కూడా కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని మీరు ఏదైతే చేయాలో అది చేస్తే అవి వర్కౌట్ అవుతాయి. బట్ మీలో చాలా మంది ఏం చేస్తారంటే ఒకటి వర్కౌట్ చేద్దాం అని ట్రై చేస్తారు, అది అవ్వదు. అవ్వకపోయేసరికి దానికోసం అన్ని మెథడ్స్ యూజ్ చేస్తారు. యూజ్ చేసిన తర్వాత కూడా అది వర్కౌట్ అవ్వకపోయేసరికి మళ్ళీ మళ్ళీ కూడా చేస్తారు. మొత్తానికి ఎగ్జాస్ట్ అయిపోతారు, గివ్ అప్ చేసేస్తారు. ఇంకా అది వర్కౌట్ అవ్వాల్సింది కూడా అవ్వదు. సో ఇలా చాలా మంది వాళ్ళ లైఫ్ లో థింగ్స్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. మీరేం చెయ్యాలి అంటే ఇఫ్ మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ వర్కౌట్ అవ్వకపోయినా అది ఎలా అయినా సరే వర్కౌట్ చేసేయాలి, మీరు అనుకున్న విధంగా చేంజ్ చేయాలి అనుకొని అక్కడ మీరు రష్ అయిపోయి ఫోర్స్ చేసి లేకపోతే మీ కంట్రోల్లో లేనివి ఎలా అయినా కంట్రోల్లోకి తేవాలి అని ఒక డెస్పరేషన్ తో నెగిటివ్ వేస్ చూస్ చేసుకొని అలాంటివన్నీ చెయ్యొద్దండి. ఒకటి అవ్వలేదు అంటే ఫస్ట్ రెస్ట్ తీసుకోండి. ఫస్ట్ బ్రేక్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరేంటంటే ప్లాన్ చేసుకొని మళ్ళీ ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇదేమి రేస్ కాదండి. ఆ సింగిల్ డేలోనే అంటే ప్రైజ్ వచ్చేస్తుంది. సో ఇది ఒకటే రేసు అని అనుకోవడానికి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా మీకు అప్పటికి కొన్ని అర్థం అవ్వకపోతే మీరు ఎవరినైనా సరే అడగొచ్చు. లైక్ సపోర్ట్ తీసేసుకోవచ్చు. బట్ ఈ సపోర్ట్ తీసుకున్న దగ్గర కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరిని పడితే వాళ్ళని సపోర్ట్ అడగొద్దండి. వాళ్ళు కూడా క్వాలిఫైడ్ అయి ఉండాలి. అంటే ఏ సిచ్యువేషన్ లోనైనా సరే ప్రొఫెషనల్ గా అడ్వైస్ తీసుకోవడం కానీ అంటే దానికి వాళ్ళు సూట్ అవుతారు, అలాంటి పర్సన్ అడిగితేనే కరెక్ట్ అని మీకు అనిపించిన తర్వాత మీరు ఏంటంటే ఏదైనా సరే అడ్వైస్ తీసుకోవచ్చు. బట్ వేరే వ్యక్తుల మీద అయితే ఎక్కువ డిపెండ్ అవ్వద్దండి. సో మీ వరకు మీరు ఏంటంటే కొన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ అది కరెక్ట్ అవ్వకపోతే అప్పుడు మీరు ఏంటంటే అలా ఎవరైనా సరే ఈ సిచ్యువేషన్ కి గైడ్ చేయగలరు, సెట్ అవుతారు అనుకున్న దగ్గర మీరు అడ్వైస్ తీసేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా సపోర్ట్ అడుగుతున్నా, మీకు ఎవరైనా సరే అంటే సజెషన్స్ అడుగుతున్నా సరే ఇవ్వడానికే ట్రై చేయండి. మీ వైపు నుంచి మీరు అంటే అవన్నీ చేయడం వల్ల గుడ్ డీడ్స్ అవుతాయి కాబట్టి మీరు చేయొచ్చు అండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఇది వీడియో స్టార్టింగ్ లోనే చెప్పాలి బట్ చెప్పలేదు. ఈ మంత్ చాలా స్పెషల్ అండి. ఆల్రెడీ నేను 2 వీడియోస్ కూడా చేశాను కదా. సో మీరేం చేస్తారు అంటే ఈ మంత్ మాత్రం స్మాల్ డొనేషన్స్ చేయడం, మీ యాన్సిస్టర్స్ పేరు మీద ఆర్ ఫుడ్ ఫీడ్ చేయడం పూర్ పీపుల్ కానీ
లేకపోతే యానిమల్స్కి కానీ బర్డ్స్కి వాటర్ ఫీడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తారండి. ఇది కాకుండా ఎవ్రీడే కూడా వాళ్ళకి ఒక్కసారైనా ప్రేయర్స్ ఆఫర్ చేయండి. ఫ్రీక్వెంట్గా మీరు టెంపుల్స్ విజిట్ చేస్తున్నట్టయితే వాళ్ళ పేరు తలుచుకోండి, అంటే పాజిటివ్ వైబ్స్ కోసం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ వరకు మీరేంటంటే గుడ్ పర్సన్‌లా ఉండడానికి ట్రై చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం ఆర్ అంటే వేరే వ్యక్తుల విషయాల్లోని నెగెటివ్‌గా థింక్ చేయడం లాంటివైతే చెయ్యొద్దు. అవన్నీ కూడా విడిచిపెట్టేయండి. మోస్ట్‌లీ మీ వరకు మీరైతే కరెక్ట్‌గా ఉండండి. ఈ టైంలో మీకు కొన్ని థింగ్స్ కూడా వర్కౌట్ అవుతాయండి. అంటే మీరు ఊహించిన విధంగా పార్ట్నర్‌షిప్స్ వర్కౌట్ అవ్వడం కానీ, అంటే కమిట్మెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే కమిట్మెంట్ మీకు దొరకడం కానీ, లైక్ ఎవరైనా మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తుంటే మ్యారేజ్ ప్రపోజల్స్ వర్కౌట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. సమ్ గుడ్ ఈవెంట్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీ యాన్సెస్టర్ సపోర్ట్ అయితే ఈ విషయంలో మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి కొన్ని వర్కౌట్ అవుతాయి. సో, మీ వరకు మీరేంటంటే దేనికి కూడా రష్ అయిపోకుండా ఆలోచించుకొని ఏదైనా చేయండి. బట్ చేసినప్పుడు మాత్రం కరెక్ట్‌గా చేయండి. అంటే మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీరు యాక్చువల్‌గా చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. వీక్ పర్సన్ కాదు. కాకపోతే మీరు ఎలా తయారయ్యారంటే నేను చేయగలను, నా వల్ల అవుతుంది అంటేనే చేస్తాను. నా వల్ల అవ్వదు, ఇది కష్టం అంటే నేను చేయను అనేలాగా చేంజ్ అయిపోయినట్టు నాకనిపిస్తుంది. ముందు ఇలా లేరండి మీరు. బట్ రీసెంట్ టైమ్స్‌లోనే ఈ విధంగా బిహేవ్ చేస్తున్నట్టున్నారు. అంటే ఒకప్పుడు మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఇన్‌స్పిరేషన్ అండి. మిమ్మల్ని చూసి అంటే వాళ్ళు నేర్చుకోవడం కానీ, వాళ్ళు కొన్ని అర్థం చేసుకోవడం కానీ జరిగేది. బట్ ఇప్పుడు మీరేంటంటే వేరే వ్యక్తుల్ని చూసుకొని నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా నాకనిపిస్తుంది. సో, మీరేంటంటే వేరే వ్యక్తుల్ని చూసి నేర్చుకున్నంత వీక్ పర్సన్ అయితే కాదు. వేరే వ్యక్తుల సపోర్ట్ తీసుకొని వాళ్ళ మీద డిపెండ్ అయ్యేంత వీక్ పర్సన్ అసలే కాదు. కాకపోతే మీకు పేషెన్స్ లేకపోవడం, ప్రాపర్‌గా మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఫీల్ అవ్వడం వల్ల ఇదంతా జరుగుతుందండి. అంటే ఇప్పుడు మీరు ఒకటి వర్త్ అనుకుంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. ఏ లెవెల్‌లో అయినా సాక్రిఫైస్ చేసుకోవచ్చు. బట్ ఒకటి వర్త్ కాదు అనుకున్నప్పుడు మీరు డ్రాప్ అవ్వచ్చు. కానీ మీలో ఎంతమంది ఒకటి వర్తీ అనుకున్న తర్వాత దానికోసం సాక్రిఫైస్ కూడా చేసుకోవడానికి రెడీగా ఉంటున్నారు? అసలు ఏ లెవెల్‌లో సాక్రిఫైస్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలండి. ఎందుకంటే కొంతమంది సాక్రిఫైస్ చేసుకోవడానికి రెడీగా ఉంటారు. బట్ ఆ సాక్రిఫైస్ అనేది ఆ సిట్యుయేషన్‌కి అవసరమా లేదా? ఆ పర్సన్‌కి అవసరమా లేదా? అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది. సో, ఇది మీరు అర్థం చేసుకోండి. అందుకే నేను చెప్తున్నాను కదండీ! ఫస్ట్ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవాలి. వ్యక్తుల్ని అర్థం చేసుకోవాలి. తర్వాతే ఏం చెయ్యాలి అనేది తెలుస్తుందండి. అప్పుడే మీరేంటంటే ఏదైనా చేయగలరు. ఆఫ్‌కోర్స్ మీరు ఏం చేసినా సరే ఇన్ రిటర్న్ మీకు తిరిగొచ్చేస్తుంది ఏదైనా సరే. సో, మీరేంటంటే సాక్రిఫైస్ చేసుకుంటున్నట్టుగా లేకపోతే డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన లైఫ్‌లో మనం చేసే ప్రతి పనికి కూడా కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేస్తాం. గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. సో, మీ వరకు మీరేంటంటే ఫస్ట్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే పేషెన్స్ మీకుంటే ఏది గుడ్, ఏది బ్యాడ్ అనేది మీరు డిఫరెన్షియేట్ చేయగలిగి, దాని ప్రకారం మీరు డెసిషన్స్ తీసుకొని మూవ్ అయితే ఆఫ్‌కోర్స్ మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా గుడ్ వేలో ఉంటుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ కర్మ అనేది చాలా వరకు క్లియర్ అవుతుందంట. సో, ఒక్కసారైతే మీరు ఆలోచించండి. మీ వరకు మీరైతే కరెక్ట్‌గా ఉండడానికే ట్రై చేయండి. కరెక్ట్ చాయిసెసే చేసుకోండి. అంటే ఎంత దూరమైనా వెళ్ళే పరిస్థితి అనే దానికంటే కూడా, మీ వరకు మీరేంటంటే సాక్రిఫైసెస్ కూడా రెడీగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. అలా అని చెప్పి ఇవేవో ప్రాబ్లమాటిక్ అని కాదు కానీ, మీరు ఈ టైంలో చేసిన దాని ప్రకారం మీ లైఫ్‌లోని మీరు వచ్చే రోజుల్లోని గుడ్ థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఆర్ అలాంటివి ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు. సో, మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.